అలాగే మనం ఒక కంటెంట్ వెతకాలంటే మామూలుగా వేరే దేశంలోకి వెళ్ళి మనం ఆ దేశంలోకి మన తెలుగుని ట్రాన్స్లేషన్ చేసి అక్కడ వెతికితే కొత్త సబ్జెక్ట్ వస్తుంది. ఇది అందరికీ తెలుసు. అయితే ఇంకోటి ఏంటంటే గూగుల్లో ఏం చేయాలంటే యూట్యూబ్లో ఉంటాయి కదా ఆ టైటిల్స్ బ్రెజిల్, కెనడా, తమిళ్, మలయాళం, లవ్ టిప్స్ అని అవి కొట్టి ఆ టైటిల్స్ని తీసుకొచ్చి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మంచి భిన్నమైన కంటెంట్ వస్తుంది. దాన్ని తీసుకొని మన తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే కూడా మీకు అద్భుతమైన కంటెంట్ దొరుకుతుంది. ఒక కంటెంట్ జనాలకు ఎలా ఎమోషన్ కలిగేలా చెప్పాలి, ఎలా క్రియేట్ చేయాలంటే ఉదాహరణకు సినిమాల్లో ఒక స్త్రీ బట్టలు ఇప్పేది అనుకో, బయట ఏం చేస్తుంటే డైరెక్ట్ ఇప్పేస్తారు. అలా మీరు సినిమాల్లో ఇస్తే చూడరు, వాళ్ళకి చూడబుద్ధి కాదు, మనం తీయరాదు. మరి సినిమా వాళ్ళు ఎలా తీస్తారంటే బట్టలు ఇప్పినప్పుడు ఎలా ఉంటారు ట్రెడిషనల్గా అలా ఉంటూనే మళ్ళీ బట్టలు ఇప్పేది మెయింటైన్ చేస్తారు. బట్టలు ఇప్పుతారు చూసినావా అది చేస్తారు. సిన్సియర్గా ఉండేటప్పుడు బట్టలు ఇప్పడం ఎలా ఉంటారు అలా ఉంటాయి, రెండు ఉంటాయి అన్నట్టు. అలాగే వీళ్ళని బెదిరించినప్పుడు స్త్రీ బట్టలు ఇప్పమంట అనుకో, అప్పుడు ఏం చేస్తుంది భయపడుతూ ఉంటుంది. బట్టలు ఇప్పినప్పట్లో భయపడుతుంది, అలా భయపడుతూనే మళ్ళీ బట్టలు ఇప్పేటప్పుడు ఎలా ఉంటుందో అలా అన్నట్టు. రెండు ద్విపాత్ర అభినయం చేస్తారంటే అది చేస్తారు, ఇది చేస్తారు. ఇది క్రిటికల్ కదా, రెండు పనులు చేయాలి ఒకటేసంటే అదనమాట. అలా చేస్తే మనకి ఎమోషనల్గా ఉంటుంది అనమాట. సో ఇలాగే ఒక మనిషి దాన్ని చూసి మనలో తాను ఊహించుకోవడం కూడా అలాగే ఊహించుకుంటున్నట్టు. ఎట్లుంటుంది ఒరిజినల్గా ఆమె బట్టలు ఇప్పినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటాడు మనిషి, ఆ స్వభావం కలిగి ఉంటాడు. అలా ఉంటూనే బట్టలు ఇప్పుతూ ఉంటే ఎలా ఉంటుంది అలా ఊహించుకుంటున్నట్టు. అంటే రెండు ఊహించుకుంటాడు. రెండు ఎమోషన్లు ఊహించుకున్నప్పుడు మనిషికి కూడా అలాంటి అనుభవం కలుగుతూ ఉంటుంది. తనలో తాను అలా ఊహించుకుంటాడు ఏ విషయాన్నైనా. కాబట్టి మనకు అలా అనుభూతి చెందుతూ ఉంటాడు. అలాగే ఓకే, కాబట్టి ఆడిన అలా అనుభూతి చెందుతాడు, తనలో తాను అలా అనుభూతి చెందుతుంటాడు ఒక విషయాన్ని ఊహించుకొని. సేమ్ ఇదే. కాబట్టి మీరు చెప్పారు కదా ఇప్పుడు రెండు క్రియేట్ చేయాలి అంటే ఒక స్త్రీ బట్టలు ఇప్పమన్నప్పుడు ఏం చేయాలి, తను ట్రెడిషనల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అది కోల్పోకుండా మళ్ళీ తను బట్టలు ఇప్పుతూ చూసినావా చీర మార్చుకుంటాం అలా ఉండాలి. అంటే బట్టలు ఇప్పుకున్నప్పుడు ఎలా ఉంటుందో అదే ఫేస్ ఫీలింగ్తో మళ్ళీ బట్టలు ఇప్పుకునేది ఎలా ఉంటుందో అది రెండు చేయాలంట. ఇలా తనలో తాను చూసుకుంటే ఇట్లా చేస్తే ఆ రెండు కోల్పోకుండా చేస్తేనే ద్విపాత్ర అభినయం అంట. ఏకత్వంలో రెండు చేయాలి, ఒకే పాత్రలో ద్విపాత్ర అభినయం చేయాలి ఒకేసారి. ఏదైనా ఇలా చేస్తేనే అట్రాక్షన్గా ఉంటుంది. చెప్పడం కూడా ఇలాగే చెప్పాలి. మీరు చెప్పేవాళ్ళు ఇదే ఎమోషన్తో చెప్పాలి, ఇదే ఇలాగే చెప్పాలి. మేము చెప్పేవాళ్ళు మరియు కంటెంట్ను ఇలాగే చెప్పాలి. అప్పుడు వినేవాళ్ళు కూడా అలాగే తీసుకుంటారు. చెప్పిన కదా ఇప్పుడు ఆ స్త్రీ భయపడుతూనే ఉంటుంది చూసినా, భయపడుతూ ఉంటుంది మళ్ళీ బట్టలు ఇప్పుతూ ఉంటుంది. రెండు ద్విపాత్రయం చేస్తుంది. అంటే ఒంటరిగా భయపడేటప్పుడు ఎలా ఉంటుందో అలా భయపడుతుంటుంది. మళ్ళీ చీరిపితే ఒంటరిగా చీరిప్పింది అనుకో, భయం లేనప్పుడు అలా చీరిపుతూ ఉంటుంది. అలా రెండు ఒకేసారి చెప్తుంది మళ్ళీ ఆ రెండింటిని. అలా ఆడిన రెండు ఊహించుకుంటూ ఉంటుంది. తను కూడా తనుగా ఉంటూనే మళ్ళీ తను ఏదైతే చూసి ఊహించుకుంటాడో, ఏదైతే పొందాలనుకుంటాడో అలా ఆలోచిస్తూ ఉంటాడు. రెండు ఇమాజినేషన్ పొందుతూ ఉంటాడు. కాబట్టి ఇలా రెండు చేయాలి, చెప్పడం కానీ క్రియేట్ చేయడం కానీ మీరు మాట్లాడడం కానీ ఇలా ఉండాలంటూ ఉంటే ఆడియన్స్కు చక్కగా హార్ట్గా టచ్ అవుతుంది. ఇది గ్రేట్ ట్రిక్. ఇలా పెడితే మీకు లక్షల్లో మిలియన్లో వ్యూస్ వస్తాయి. చూడండి, మామూలుగా కంటెంట్ను మార్ఫింగ్ చేయాలి. ఎట్లా అంటే ఇప్పుడు ఇద్దరు ఆడలు కూడా అనుకో, వాళ్ళు ఆడలు సీక్రెట్గా మాట్లాడుకునే మాటలు పబ్లిక్లో మాట్లాడతారు. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ సెక్స్ గురించి, మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. కానీ మగవాళ్ళ కోసం మాట్లాడుకోరు, వాళ్ళని హైలైట్ చేసుకుంటారు. ఈయన మగవాడు భగ్నహృదయ అయ్యేటాడు కదా. అంటే ఐదింట్లో చిన్నోడు పెళ్ళికి పెద్దోడు ఆడలు వేసుకొని ఆడవాళ్ళు నవ్వుకుంటారు. ఇలా మగవానికి వచ్చేది ఏం లేదు, మగందే. కానీ మాకు ఉపయోగపడుతుంది మగవాడిని అని చెప్పుకుంటారు తప్ప వాళ్ళు మా దగ్గర బండారు. మనల్ని హైలైట్ చేయరు, వాళ్ళు హైలైట్ అవుతారు మన దాంతో. ఇట్లా కాకుండా మగవానికి చెందాలి. ఇప్పుడు సినిమాల్లో ఏం చేస్తారు, లేడీ ఇన్స్పెక్టర్ ఉంటుంది, డిషం అని ఫైట్ చేస్తుంది. చంగిన ఇంటికి వచ్చినాక దొంగ పిల్లలు పెట్టినాయి వాళ్ళను, ఇప్పుడైతే నిజంగా కొట్టినావు అని బుద్ధిందా అని, నువ్వు పోలీసులో రావడానికి అప్పు తెచ్చా అని నీకు ఇంట్లో ఫెయిల్ అవ్వడానికి ప్రేక్షకులు అవుతారు కదా. ఇలా అన్నట్టు. ఇప్పుడు సునీల్ నాడు తాను ఇజ్జత్ తీసుకుంటాడు కదా, జనాలు నవ్వుతారు చూసినావా, ఎవరైనా జారిపడితే మనం నవ్వుతారు చూసినా, ఇలా అన్నట్టు. ఇలా కంటెంట్ చేస్తే ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి మన ఊరు మనకు తెలుసు కదా, ఇంకా తెలుసుకోవడానికి ఉంటుంది, అంతా తెలుసు అంటాం కదా, చూడం కదా. ఒకసారి చూసిన సినిమాని రెండోసారి అనుకోవడం కదా, అంతా తెలుసు అనుకుంటాం. కానీ ఒకసారి చూసిన సినిమా కానీ మన ఊరు మనం కానీ కొత్త ఊర్లాగా ఫీల్ అయితే ఏమీ తెలియక మళ్ళీ ఇంట్రెస్ట్గా చూస్తాం, ఎంతో తెలుసుకోగలుగుతాం. ఒకసారి చూసిన సినిమానైనా అంతా తెలుసు అనుకోకుండా మళ్ళీ కొత్త సినిమాలాగా తెలియని సినిమాలాగా తెలియకుండా చూస్తే ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఇలాగే మీరు ఎన్నో విషయాలు గూగుల్లో కావచ్చు ఎక్కడైనా ఆ విషయాలన్నీ తెలియని వ్యక్తిగా చూస్తే ఎన్నో విషయాలు బోధపడతాయి అన్నమాట. అన్నీ తెలుసు అనుకుంటే ఏమీ తెలియదు, మీకు తెలియని విషయాల్లో కూడా ఏం తెలుసుకోలేరు. ఏమీ తెలియదు అనుకుంటే తెలిసిన విషయాల నుండి తెలుసుకోగలుగుతారు, తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుసుకోగలుగుతారు. కాబట్టి అలా తెలుసుకొని మీరు క్రియేట్ చేయండి. అవి కూడా ఏమీ తెలియని వాడు ఎలా అయితే క్రియేట్ చేస్తాడో అలా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, క్రియేట్ చేయడం కూడా ఏమీ తెలియని వాడికి కొత్తగా ఎట్లా చూస్తాడో అలా మీరు క్రియేట్ చేయాలి. అన్నీ తెలుసు అనుకున్న వ్యక్తిగా క్రియేట్ చేస్తే క్రియేట్ చేయలేరు.
అలాగే ఆడియన్స్ కూడా అన్నీ తెలుసు అంటారు చెప్తే ఆడియన్స్ కూడా దాన్ని చూడరు, ఏమున్నది అనుకుంటారు. ఏమీ తెలియని వాడు అంతా తెలుసుకుంటాడో అలా ఏమీ తెలియని వాడు తెలియకుండా చెప్తాడు చూసినావా తెలియని విషయాన్ని, అలా చెప్పాలన్నమాట. అలాగే క్రియేట్ చేయాలన్నమాట. అప్పుడే వినే వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది, చేయడం కూడా మీరు చేయగలుగుతారు, క్రియేట్ చేయగలుగుతారు. కానీ అన్నీ తెలుసన్న వ్యక్తిగా అన్నీ తెలిసిన అన్నట్టుగా అలా క్రియేట్ చేసిన, అన్నీ తెలుసన్న వ్యక్తిగా క్రియేట్ చేసిన, అన్నీ తెలుసన్న వ్యక్తిగా ఆలోచించినా మీరు ఏమీ చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఆడియన్స్ కూడా వినరు అలా చెప్తే. మనం ఒక కంటెంట్ను ఊహించుకోవడం కూడా ఇలాగే ఊహించుకొని క్రియేట్ చేయాలి. అలాగే షార్ట్ ఫిల్మ్స్కి నటన, పాత్రల సన్నివేశాలు కూడా ఇలాగే షూట్ చేయొచ్చు క్రియేట్ చేసి. సినిమాలో అట్రాక్ట్ చేయడానికి మ్యూజిక్ ఉంటుంది, ఎమోషన్ పెంచడానికి స్విమ్ సూట్ ఉంటుంది, రేప్ సీన్లు ఉంటాయి, ఫైటింగ్ ఉంటుంది, డ్రెస్ చేంజ్ ఉంటుంది. ఇవన్నీ అబ్బాయిలను అట్రాక్ట్ చేయడానికి ఐటెం సాంగ్ ఉంటుంది, అబ్బాయిలను అట్రాక్ట్ చేయడానికి కల్పిస్తారు కావచ్చు. కానీ అలా తీసుకోవద్దు మనం దాన్ని. దాని యొక్క కంటెంట్లో బాగా తీసుకోవచ్చుగా. ఇట్లా ఉంటుంది సినిమా, పాత సినిమాలు చూసి మనకు నచ్చవు, ఎందుకంటే ఓల్డ్ అయినాయి. కానీ అవి కంటెంట్ చూసినాం అప్పుడు మనం, అన్న డ్రెస్సులు ప్రతిది అప్పుడు స్టైల్స్ అవన్నీ కంటెంట్లో బాగా చూసినాం కాబట్టి నచ్చినాయి అన్నట్టు. అట్లా కాబట్టి ఎప్పుడప్పుడు కంటెంట్ చేయండి, మీరు కంటెంట్లో బాగా చేయండి సినిమా అంతా. కానీ ఫ్యాషను, స్టైలు, ఎమోషను, టైం